చూస్తున్నాం మంచు ఫ్యామిలీ వార్ ఇకంతా కొలిక్కి వచ్చినట్లేనా? ఇక ఈ వివాదానికి శుభం కార్డ్ పండుందా? ఇప్పుడు ఇదే చర్చగా కొనసాగుతోంది. ఎందుకంటే ఇటు ఆత్మీయులు కూడా ఈ విషయం మీద స్పందించారు అని చెప్పి ఒక వార్త బయటకు వస్తుంది. అయితే కుటుంబ వ్యవహారాలు ఈ విధంగా జనాల్లోకి వచ్చి రచ్చరచ్చ అవటం కూడా వారెవరికి కూడా నచ్చలేదు. వారు కూడా దీని మీద స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇకపై మంచు ఫ్యామిలీ వివాదం ఏదైనా ఉన్నా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకున్నట్లయితేగా అందరూ నిర్ణయానికి వచ్చారు. ఇక మీద ఏ విషయాలు కూడా బయటకు రానివ్వకుండా ఉండేందుకు కూడా వాళ్ళందరూ కూడా ఒక సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాదానికి శుభం కార్డు పడినట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ అయితే మంచు వార్ ఫ్యామిలీ వార్ అనేది కూడా ఒక క్లైమాక్స్కి వచ్చినట్లుగా డీటెయిల్స్ అయితే తెలుస్తున్నాయి. కుటుంబ పెద్దల సమక్షంలోనే చర్చలు జరగనున్నాయి. అయితే ఆల్రెడీ మోహన్ బాబు నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆడియోలో చెప్పారు, నా బిడ్డలతో నేనే చర్చిస్తానంటూ కూడా సందేశంలో తెలిపారు. అంటే ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చివరికి వాళ్ళు నేను కన్న బిడ్డలే, సో వాళ్ళతో కూర్చొని నేనే చర్చిస్తాను, ఇప్పుడు కాకపోతే కొన్ని రోజులకు న్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన ఆడియోలో మాట్లాడారు. సో ఇక మీద మోహన్ బాబే దీంట్లో క్రియాశీలకంగా, అంటే ఇంక వీటిలో మధ్యవర్తులు వీళ్ళెవరూ అవసరం లేదు, మేమే కూర్చొని మాట్లాడుకోగలమని అవి ఆడియోలో క్లారిటీ ఇచ్చారు. సో దీన్ని బట్టి ఇక మోహన్ బాబే డైరెక్ట్గా కూడా ఈ వ్యవహారాన్ని ఇంకెవరు కూడా లేకుండా ఆయనే కూర్చొని ఆస్తుల గురించి ఇద్దరు కొడుకులతో కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక అందుకే ప్రస్తుతం అయితే మనోజ్ కూడా సైలెంట్ అయిపోయి జల్పల్లి ఫామ్ హౌస్లోనే ప్రస్తుతం మనోజ్ ఉంటున్నారు. ఇక తండ్రి ఇచ్చిన మాటతోనైతే మనోజ్ కూడా సైలెంట్ అయిపోయారు. ప్రజెంట్ జల్పల్లి నివాసంలో ఉంటున్నారు. మరోవైపు మోహన్ బాబు నిన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన డైరెక్ట్గా కూడా గచ్చిబౌలిలో విష్ణు నివాసం ఉంటున్నారు. విష్ణు నివాసానికి మోహన్ బాబు వెళ్ళిపోవడం జరిగింది. మరోవైపు అయితే చూస్తే కనుక మోహన్ బాబుకి ఎవరైతే ఆత్మీయులు ఉంటారో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారో, వీళ్ళందరూ కూడా కుటుంబ పెద్దలు వాళ్ళందరూ కూడా ఇకపై ఏదున్నా కానీ కూర్చొనే చర్చించాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా కుటుంబ పంచాయతీని రోడ్డుకి ఈడ్చడం మీద అయితే వాళ్ళు కూడా ఒక రకమైన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక మీద ఇలాంటి వివాదాలు రావద్దని చెప్పి, ఏదున్నా కానీ ఇంటి గుట్టి ఇంట్లోనే ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. మరోవైపు మంచు వివాదంపై పోలీసులు ఆల్రెడీ సీరియస్ అయ్యారు. ఎందుకంటే మంచు వివాదం గత 4 రోజులుగా కూడా కంటిన్యూస్గా కొనసాగింది. ఇది ఎలా మారిందంటే ఒక హై టెన్షన్, హై డ్రామా వాతావరణాన్ని క్రియేట్ చేసి చివరికి వాళ్ళ ఫ్యామిలీతో సంబంధం లేని బయట వ్యక్తుల మీద కూడా ఈ దాడి వెళ్ళేలాగా, అంటే అక్కడ ఎవరైతే కవరేజ్ ఇవ్వడానికి వెళ్ళారో మీడియా, వీళ్ళ మీద కూడా దాడులు జరిగాయి. సో ఇటువంటి టైంలో అంటే శాంతి భద్రతలకు ఒక విఘాతం కలిగించింది వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అనేది. ఇక పోలీసులు కూడా ఎంటర్ అయిపోయారు ఈ ఇష్యూలోకి. ఎటువంటి శాంతి భద్రతకు మీరు నష్టం కలిగించకూడదని బైండ్ ఓవర్ విధించడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో ప్రజెంట్ అసలు ఈ శుభం కార్డు పడనుందా, ఎప్పుడు శుభం కార్డు పడనుంది, ఎవరు మరి మోహన్ బాబే మాట్లాడనున్నారా లేకపోతే ఇంకెవరైనా మరి కుటుంబ పెద్దలు ఇన్వాల్వ్ అవ్వనున్నారా ఏంటనేది కూడా డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ని అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, మంచు వివాదానికి ఇక శుభం కార్డేనా? రేణు, ఇదైతే గత 4 రోజుల నుంచి చాలా పెద్ద ఒక చర్చగా నడిచింది. మంచు ఫ్యామిలీ వివాదం అయితే, ఆస్తుల పంపకం కావచ్చు, వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అయితే కావచ్చు. ఇక పోతే ఈ రోజుతోనైతే ఆయన ఉదయం ఒక లెటర్ కూడా రిలీజ్ చేశాడు. ఎవరికైతే తన వల్ల గాయాలైనాయో వాళ్ళకు కూడా ఒక క్షమాపణ లెటర్, అంటే సారీ చెప్పాడు ఖచ్చితంగా. ఇకపోతే ఏంటంటే ఆస్తుల పంచాయతీ ఇక త్వరలో అయితే ఈ రోజు అయితే శుభం కార్డు అయితే పడనుంది కంపల్సరీ అని చెప్పవచ్చు. ఏంటంటే ఈ జరిగిన పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని మా కుటుంబం, ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది, ప్రతి వారికి ఈ ప్రాబ్లం, కామన్ ప్రాబ్లం, ఆస్తుల ప్రాబ్లం అనేది, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, అక్క చెల్లెల మధ్య గొడవలు అనేది, ఇవన్నీ ఒక హిందూ సాంప్రదాయ ప్రకారం కామన్ గా గొడవలు జరిగేది. కాకపోతే వీళ్ళు సెలబ్రిటీ వల్ల వీళ్ళు కొట్లాట వరకు, అంటే కొట్లాడుకునే వరకు వెళ్ళారు, బౌన్సర్స్ దింపుకొని. ఆ ప్రాబ్లమ్స్ వల్లనే ఇది కొంచెం పెద్ద రచ్చగా మారేసి పరువు మర్యాదలకి బాగా ఒక పెద్దపీట వేసే మోహన్ బాబు గారు ఖచ్చితంగా నిన్న ఒక 11 నిమిషాల వాయిస్ నోట్ అయితే రిలీజ్ చేసి ఖచ్చితంగా అతను మొత్తం చెప్పేశాడు, తన బాధని అంతా వెళ్ళగక్కాడు. ఇది జరిగిన పరిణామాలన్నింటినీ తను ఈ రోజు కూర్చొని పెద్దల సమక్షంలో, అంటే వాళ్ళకు దగ్గర వాళ్ళ సమక్షంలో, బంధువులు ఆత్మీయుల మధ్య సమక్షంలో ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చేసి అది నెరవేర్చేసి చేద్దామని చెప్పేసి అయితే ఒక డిసైడ్ అయిపోయాడు. ఇకపోతే నిన్న అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక కూడా తన ఇంటికి వెళ్లకుండా, జల్పల్లికి వెళ్లకుండా పెద్ద కుమారుడైన మంచు విష్ణుకే ఇంటికి వెళ్ళాడు. తన భార్య కూడా అక్కడే ఉంది. కుటుంబ పంచాయతీని రోడ్డుకి ఈడ్చడం పైన కుటుంబ పెద్దలు, ఆత్మీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అందరికీ ఉండే పంచాయతీని మనం ఎందుకు బయట పెట్టుకోవడం, ఇది గొడవ చేయడం. తర్వాత ఈ ఒక నోట్ రిలీజ్ చేసిన తర్వాత నిన్న మార్నింగ్ నుండి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి ఒక వార్నింగ్ లాగంటే కాకుండా ఒక గౌరవంగా ఇచ్చారు. సార్ మీరు గొడవలు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా తను ఓకే అని చెప్పేసి సిపి గారి దగ్గర ఒక లెటర్ అయితే సబ్మిట్ చేశారు. ₹1,00,000 బాండ్ కూడా ఒకటి సబ్మిట్ చేశారు ఇద్దరు, మంచు విష్ణు, మంచు మనోజ్ గారు కూడా.
ఇకపోతే ఏంటంటే గచ్చిబౌలిలో విష్ణు ఇంటికి అయితే మోహన్ బాబు వెళ్ళాడని చెప్పి తెలుస్తుంది. కుటుంబ పంచాయతీని ఎవరు రోడ్డుకి ఇడ్చుకోవద్దు, మనం కూర్చొని ఏదైనా ఉంటే మన సమక్షంలోనే కూర్చొని చర్చించుకోవాలనే నిర్ణయం అయితే, ఇకపోతే వాళ్ళు కూర్చొని ఒక సెటిల్మెంట్ కి వచ్చేసి ఈ రోజు అయితే శుభం కార్డు పడే సూచనలు అయితే కంపల్సరీ కనిపిస్తున్నాయి. ఇక నుంచి మంచి ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళే ఒక సొల్యూషన్ ఎత్తుక్కునే దారిలో అయితే కనిపిస్తున్నారు. రేణు, అయితే ఈ వివాదంలో ఫైనల్ డెసిషన్ అనేది మోహన్ బాబుదే కానుందా? ఎందుకంటే వాళ్ళు నా కొడుకులు నేను కూర్చొని మాట్లాడతాను అని చెప్పి మోహన్ బాబు అన్నారు. ఎవరి మధ్యవర్తిత్వం కూడా అవసరం లేదు అని చెప్పి ఆయన ఆడియోలో మాట్లాడారు. ఖచ్చితంగా తను మోహన్ బాబు గారు ఏంటంటే తను ₹1 నుండి ఇది స్థాయికి వచ్చాడు. తను చెన్నై నుంచి ఇంత పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడు. రాజ్యసభ ఎంపీ కావచ్చు, పలు టెంపుల్ చైర్మన్ గా కానీ, మన ఫిలిం నగర్ టెంపుల్ కి చైర్మన్ గా వ్యవహరించాడు, మా అసోసియేషన్ కి వ్యవహరించాడు. అంటే మంచి ఉన్నత పదవులే ఒక చిన్న స్టేజ్ నుంచి ఉన్నత పదవులు అధిరోహించి ఇప్పుడు నేను ఒక పరువు మర్యాద గల బతికాను ఇన్ని రోజులు, ఇప్పుడు నా కొడుకుల వల్ల నేను ఇప్పుడు ఇంత ప్రాబ్లం అయిందని చెప్పేసి కూడా ఒక మనోవేదన అయితే వెలిబుచ్చాడు. ఖచ్చితంగా తను కూర్చొని నేను ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా ఆయన నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకే ఉంది. ఆయన ఉండడం వల్ల ఆయన ఖచ్చితంగా ఏది ఇవ్వకూడదు ఏది ఇవ్వాలనేది కూడా ఖచ్చితంగా ఆ కాలేజీ వివాదమే పెద్ద వివాదంగా కనిపిస్తుంది. అదే ఒక కొలిక్కి వచ్చి ఖచ్చితంగా అతనైతే న్యాయం చేయగలడు ఇద్దరికి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా చెప్తున్నారు సన్నిహితులు. అయితే శ్రీపాల్, ఈ వివాదం మొత్తం కూడా శ్రీ విద్యానికేతన్ బాధ్యతలు విష్ణువుకు అప్పచెప్పటం అక్కడి నుంచే ప్రారంభమైంది అని చెప్పి ఈ వివాదం గురించి ఉంది. అయితే ఇప్పుడు ఆ బాధ్యతలు అప్పగించే విషయంలో ఏమన్నా చేంజెస్ చేయనున్నారా, లేకపోతే వీరు నామాన్ని మార్చనున్నారా, ఆస్తుల డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా వీరు ముందరికి వెళ్ళనున్నారు అని చెప్పి అక్కడ సమాచారం అందుతుంది. అంటే గతంలో కూడా కాలేజీ వీళ్ళిద్దరి మధ్యలో ఉండేది. వీళ్ళు మామూలుగా ఒక ఫ్యామిలీ లాగానే రన్ చేశారు వెంకటేశ్వర కాలేజీని, పెద్ద కాలేజీ. మోహన్ బాబు మంచు విష్ణు ఎప్పుడైతే ఒక ఫారెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తో టైఅప్ చేశారో అప్పటి నుంచే కొంచెం వివాదం చెలరేగింది. ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేనట్టుగా ఒక సగం వాటా లాగా వాళ్ళకి ఒక టైఅప్ పెట్టుకొని చేయడం వల్లేనే ఇదంతా జరిగిందని చెప్పేసి కొంతమంది సన్నిహితులు చెప్పారు. ఆ తర్వాత ఇతను మ్యారేజ్ చేసుకోవడం, ఈ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ కుటుంబ కలహాలు, కుటుంబ వివాదానికి అయితే తెరలేపారు. గతంలో తను ఒక మ్యారేజ్ చేసుకుని కూడా విడాకులు అయితే తీసుకున్నాడు. అది వాళ్ళు చేసిన పెళ్లి. ఈ పెళ్లి కొంచెం ఇష్టం లేదని చెప్పేసి కూడా కొంతమంది సన్నిహితులు చెప్పారు వాళ్ళకి. ఇప్పుడు పాప పుట్టిన తర్వాత గత 6 నెలలుగా ఆ ఇంటికి వెళ్ళి జల్పల్ ఇంటికి వెళ్ళిన తర్వాతనే ఈ సమస్యలన్నీ ఒక గొడవలాగా మారిపోయి ఒక తుఫాన్ లా మారిపోయింది. కానీ ఈ రోజుతో సద్దుమణిగి ఈ రోజుతో ఒక శుభం కార్డు కంపల్సరీ శుభం కార్డు పడినైతుంది. రేణు, అయితే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు జల్పల్లి నివాసంలో ఒక దగ్గర ఈ సమస్యల పరిష్కారం కోసమే కూర్చొని మాట్లాడుకోనున్నారా, లేకపోతే విష్ణు వాళ్ళ ఇంట్లో గచ్చిబౌలిలో ఈ సమస్యల పరిష్కారానికే కృషి చేయనున్నారా? అంటే ప్రస్తుతానికైతే విష్ణువును మోహన్ బాబు గారే కూర్చొని అయితే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మనోజ్ ను పిలుస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. మనోజ్ గారు ఒక దానికోసం వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు పిలుపు వస్తుంది ఏంటని చెప్పేసి. తనైతే ఇంకా సద్దుమణికి మేమే పరిష్కరించుకుంటున్నామన్న ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. తన తండ్రి దేవుడు అని కూడా చాలా సార్లు మనకు రీసెంట్ గా గొడవ అయిన తర్వాత కూడా చెప్పాడు. ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకు తనకి ఈ పోరాటం ఖచ్చితంగా తండ్రి మాట ఏం చెప్తే అది వినడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శ్రీపాల్. సో చూస్తున్నాము, మంచు వివాదానికి ఎన్ కార్డ్ పడబడుతుంది, ఒక శుభం కార్డు అయితే పడనుంది. అయితే దీంట్లో మోహన్ బాబే డైరెక్ట్గా కూడా కూర్చొని ఈ వివాదాల గురించి ఇటు అసలు మంచు మనోజ్ డిమాండ్స్ ఏంటి, అదేవిధంగా ఎక్కడ ప్రాబ్లం అంటే శ్రీ విద్యానికేతన్ దగ్గర ప్రాబ్లం రైజ్ అయిందని చెప్పి ఒక మాట వినిపిస్తోంది. సో వీటన్నిటి నేపథ్యంలో మరి ఆ బాధ్యతలను అప్పచెప్పటంలో మార్పులు చేర్పులు చేయనున్నారా, లేకపోతే మనోజ్ను కూడా ఇన్వాల్వ్ చేయనున్నారా? కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అవటం వల్లే ఈ గొడవ స్టార్ట్ అయింది అంటే కొంతమంది బయట వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వాళ్ళని వీటన్నిటికీ కూడా అంటే ఈ ప్రాపర్టీస్ చూసుకోవటం వీటన్నిటి నుంచి దూరంగా ఉంచునున్నారా? ప్రజెంట్ అయితే ఈ ఆస్తుల గొడవ విష్ణు అదేవిధంగా మనోజ్ వీళ్ళిద్దరి మధ్య కొనసాగుతుంది. మరి దీనికి మోహన్ బాబు ఏ విధంగా పరిష్కారం చూపగలరు అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు మధ్యవర్తిత్వం ఎవరూ కూడా బయట వ్యక్తుల మధ్యవర్తిత్వం అనేది అవసరం లేదు, వాళ్ళు నా కొడుకులు, వాళ్ళతో నేను మాట్లాడగలనంటూ కూడా మోహన్ బాబు చెప్పారు. మరోవైపు ఇప్పటికే ఈ విషయం ఒక 4-5 రోజులుగా కూడా బాగా రచ్చగా మారిపోయి బయట అందరి వ్యక్తులకి తెలిసి అది బౌన్సర్లు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి బౌన్సర్లు కొట్టుకోవటం, ఈ గొడవంతా కూడా చాలా పెద్దగా అయిపోయింది. వాళ్ళ ఇంటి వివాదం కాస్త బయట వివాదంగా కూడా మారిపోయింది. శాంతి భద్రతల్ని డిస్టర్బ్ చేసే విధంగా ఈ గొడవ అనేది మారిపోవటం జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా వద్దు అని చెప్పి కూడా శాంతి భద్రతలను పరిరక్షించడానికి 1 year బైండ్ ఓవర్ అంటే వాళ్ళు ఏ విధమైన వివాదాలు కూడా ఈ 1 year చేయకూడదని చెప్పి
దానికి సంబంధించి ఒక ₹1,00,000 మనీ పే చేయించుకొని ఒక పూచికత్తిగా కూడా మనీ పే చేయించుకున్నారు. సో వీటన్నిటి మధ్య అయితే తర్వాత మోహన్ బాబు హాస్పిటల్లో జాయిన్ అవ్వటము ఇవన్నీ థింగ్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. అయితే ప్రజెంట్ ఒకసారి అసలు మోహన్ బాబు ఏమన్నారో ఆడియో క్లిప్ను ఒకసారి విందాం. కుటుంబ సమస్యల్లో ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇతరులు జోక్యం చేసుకోవచ్చా? మీరే ఆలోచించాలి. 100% అనాల్సిన అవసరం లేదు. కనీసం 95-99% కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే మేమంతా నటులం కాబట్టి మా విషయాలు, పాపులర్గా ఉన్న రాజకీయ నాయకుల విషయాలు, కొంతమంది ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి చెబుతూ ఉంటారు. చెప్పేవాడు కూడా ఆలోచించాలి వాళ్ళ మనసులు, వాళ్ళ కుటుంబ సమస్యలు అని. ఇదంతా ప్రజలకు తెలుసు. కానీ ఎందుకులే మన పనులు మనం చేసుకుందాం అని అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు కూడా, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. విజువల్స్ చూడండి, టీవీల్లో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తుంది. రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు. అది రైటా రాంగా పర్సనల్ విషయం, తర్వాత మాడుకోవచ్చు. పత్రికాధిపతులు, అది పత్రికా సోదరులు 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకొని, వ్యాన్లు పెట్టుకొని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? నేను అప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను, అందరికీ నమస్కారం అయ్యా, మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, దయచేసి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను నా బిడ్డలతో, దీన్ని చిలవలు పలవలు చేయొద్దండి, దయచేసి నన్ను గౌరవించండి. ఆడియో రిలీజ్ చేశారు. అయితే దయచేసి కూడా నన్ను గౌరవించండి అని చెప్పి కూడా ఆయన కొన్ని మాటలను చెప్పడం జరిగింది. అయితే గత 4 రోజులుగా కూడా నా ఇంటి ముందర ఉండటం ఇదంతా కూడా సమంజసమా అని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడటం జరిగింది. మరోవైపు మార్నింగే మనం చూసాము, ఒక విజువల్ బయటకు వచ్చింది. మనోజ్ ఇంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత, గేట్ తోసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఒక వీడియో లీక్ అయింది. అయితే ఇది కావాలనే లీక్ చేశారా అని చెప్పి కూడా ఇదంతా జరుగుతున్న సమయంలో కరెక్ట్గా కూడా మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు. అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఆ వీడియో లీక్ అంటే కావాలని చెప్పి ఆ వీడియోని బయట పెట్టినట్లుగా కూడా బయట నుంచి సమాచారం వస్తుంది. ఎందుకంటే దాని తర్వాతే ఈ ఆడియో రిలీజ్ చేయటం మోహన్ బాబు, దాంట్లో దాని గురించి మెన్షన్ చేయటం జరిగింది. ఆయన అంటే కొన్ని వీడియోస్ గేట్ లోపల ఏం జరిగింది అని చెప్పి కొన్ని వీడియోస్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వస్తున్నాయి, మీడియాలో వస్తున్నాయని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. సో దీన్ని బట్టి అదైతే క్లియర్ అవుతుంది. మరోవైపు అయితే ఇంకా ఈ వివాదానికైతే ప్రజెంట్ శుభం కార్డు పడనున్నట్లుగానైతే అర్థమవుతుంది.